ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంటుందని అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రులు ఎన్డీఏ కూటమి పక్షాన ఉన్నారని స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి అధ్యక్షతన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా ఉన్న పట్టభద్రుల వివరాలను సేకరించడమే కాకుండా కొత్త వారికి ఓటు హక్కు కల్పించాలని కోరారు. ఈ మేరకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో ప్రజా విశ్వాసం పొందిందని అన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేసిందని వివరించారు. గత వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని తెలియజేశారు. ప్రజలతో పాటు దేవునికి అన్యాయం చేసిన వైసీపీ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కోవెలముడి రవీంద్ర, ముత్తునేని రాజేష్, కనుపర్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్స్ ఎలా నిర్వహించాలి అనే ఒక కార్యాచరణ పార్టీ కార్యాలయంలో ఈరోజు సమావేశం అవ్వడం జరిగింది. డివిజన్ స్థాయిలో, క్లస్టర్ స్థాయిలో, అదేవిధంగా కార్పొరేటర్లు అందరూ కలిసి కూడా ఈరోజు ఎలాగ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ప్లాన్ జరిగింది. అయితే ఏ కూటమి నాయకులు అదేవిధంగా కార్యకర్తలు అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో చాలా చక్కగా సమర్థవంతంగా ఎదుర్కొని ఎలక్షన్స్ని ఘన విజయాన్ని చేకూర్చారో అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా ఎంత మన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నా కూడా దీన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు అని భావిస్తూ చాలా సమర్థవంతంగా మంచి రిజల్ట్ని ఎమ్మెల్సీ గారికి కూడా తీసుకురావాలి అని చెప్పి ఈరోజు అందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా వారి డివిజన్ స్థాయిలో మంచి మెజారిటీతో వారు ముందుకు వస్తారు. అదే ఎన్రోల్మెంట్ రూపంలోనే వారు ఎన్ని ఎన్రోల్మెంట్స్ చేయించారు అనే దాని మీద దృష్టి పెట్టి ఈరోజు విజయాన్ని తీసుకొస్తారు అని చెప్పి మేము కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. పార్టీ ఆఫీసులోనూ లేదంటే ఆలపాటి రాజా గారి ప్రత్యేకమైన ఆఫీసులో కూడా దీని తాలూకు మనకి క్వశ్చన్స్ ఉన్నా కానీ, డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేసే విధంగా మనకి ఇక్కడ సిబ్బంది ఉంటుంది అని కూడా తెలియపరచడం జరిగింది. సో ఈ ఎలక్షన్స్ చాలా సమర్థవంతంగా ఎదుర్కొని మంచి నమస్కారం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నన్ను ఎంపిక చేసినందుకు నారా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, సురేంద్ర సింగ్ గారికి, లోకేష్ బాబు గారికి ఈ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా నిన్న ఈస్ట్ ఈరోజు ప్రెస్లో కార్యకర్తలందరూ పలకరించి ఎమ్మెల్సీ ఎన్నికలకి కృషి చేయమని చెప్పి స్థానిక శాసనసభ్యురాలు మాధవ్ గారి ద్వారా ఈరోజు అందరినీ అభ్యర్థించారు. నేటి ప్రభుత్వం యొక్క పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా పనిచేస్తుంది, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి, గాడి దెబ్బ ప్రజలందరినీ భయప్రాంతం చేసి, ప్రజా వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసిన దగ్గర నుంచి ఒక్కొక్క దాన్ని కూడుకుంటూ అందరికీ సకాలంలో జీతభత్యాలు చెల్లించుకుంటూ ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో ఆ హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ పెన్షన్ 1వ తారీఖు కల్లా పెన్షన్గా 98% పూర్తి చేసుకునేలాగా పెన్షన్ ఈరోజు ఇచ్చుకుంటాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 200 రూపాయలు చేసినటువంటి పెన్షన్ 2000 రూపాయలు చేసిన ఘనత, ఈ రోజున 4000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు.